అస్సోం ముఖ్యమంత్రి హిమంత కుటుంబంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఘాటు ఆరోపణలు చేశారు. హిమంత సతీమణికి 3 పాస్పోర్ట్స్ ఉన్నాయని ఆరోపించారు. అయితే పవన్ ఖేరా ఆరోపణలు హిమంత విశ్వశర్మ తోసిపుచ్చారు. కాంగ్రెస్ ఓటమి ఖాయమని సంగతి తెలియడంతో తీవ్ర నిరాశ్యంలో నుంచి పవన్ ఖేరా తన కుటుంబంపై ఆరోపణలు చేశారన్నారు. అంతేకాదు పవన్ ఖేరా దుష్ప్రచారాన్ని అస్సోం ప్రజలు నమ్మరని హిమంత పేర్కొన్నారు. అస్సోంలో ఈ నెల 9న పోలింగ్ జరగనుంది. దీంతో అస్సోం రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం ఒకరిపై మరొకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా అస్సోం ముఖ్యమంత్రి హిమంత కుటుంబంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఘాటు ఆరోపణలు చేశారు. హిమంత సతీమణికి 3 పాస్పోర్ట్లున్నాయని ఆరోపించారు. ఇందులో ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్దని తెలిపారు. రెండో పాస్పోర్ట్ ఈజిప్ట్ దేశానిదన్నారు. ఇక మూడో పాస్పోర్ట్ యాంటిగ్వా దేశానికి చెందిందని పవన్ ఖేరా ఆరోపించారు. అంతేకాదు అస్సోంలో ముస్లింస్లో ఒక్కొక్కరికి 2 ఇస్లామిక్ దేశాల పాస్పోర్ట్లుంటాయని గతంలో ముఖ్యమంత్రి హిమంత అనేకసార్లు ఆరోపించిన విషయం ఈ సందర్భంగా పవన్ ప్రస్తావించారు. అయితే తన సతీమణి వద్ద 3 పాస్పోర్ట్లున్న విషయంపై ఇప్పుడు అస్సోం ముఖ్యమంత్రి హిమంత ఏమంటారని పవన్ ఖేరా సూటిగా ప్రశ్నించారు. తమ దత్తపుత్రుడైన హిమంత్ విశ్వశర్మ కుటుంబ నిర్వాహకం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమంటారని పవన్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో సదరు 3 పాస్పోర్ట్లు పవన్ ఖేరా మీడియాకు చూపించారు. కాగా పవన్ ఖేరా ఆరోపణలు ముఖ్యమంత్రి హిమంత తోసిపుచ్చారు. తనపై, తన కుటుంబంపై కాంగ్రెస్ నేతలు ఎంతలా దుష్ప్రచారం చేసినా అస్సోం ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు. అంతేకాదు ఈసారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమనే సంగతి ఆ పార్టీ నాయకులకు ముందుగా తెలిసిపోయిందన్నారు. దీంతో రాబోయే ఓటమి కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదని, ఫలితంగా కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొందన్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయటం మొదలుపెట్టారని హిమంత్ విశ్వశర్మ వెల్లడించారు. అంతేకాదు పవన్ ఖేరా తన సతీమణిపై చేసిన ఆరోపణలపై న్యాయస్థానానికి వెళతారని హిమంత వెల్లడించారు. పవన్ ఖేరాపై తాను అలాగే తన భార్య వేరువేరుగా సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామన్నారు. చట్టం ఆయన శిక్షించేలా చేస్తామన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందన్నారు హిమంత్ విశ్వశర్మ. ఇదిలా ఉంటే ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో కమలం పార్టీ దూకుడు మీదుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా కమల్నాథులు మొదలుపెట్టేశారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. కాగా ఉమ్మడి పౌరస్మృతి అమలు ఇందులో ప్రధానమైంది. అలాగే మహిళలకు నెలకు 3,000 సాయం చేస్తామని హామీ ఇచ్చింది. మొత్తం 31 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు చూస్తే రాజ్యాంగంలో 6వ షెడ్యూల్ అలాగే ఎస్టీ ప్రాంతాల మినహా యావత్ అస్సోంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనివల్ల అస్సోంలో హిందూ ఓటు బ్యాంక్ అంతా కమలం పార్టీ వెనుక పోలరైజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే అస్సోంలో గతంలో చొరబాటుదారుల సమస్య చాలా ఎక్కువగా ఉండేది. అస్సోంకు బంగ్లాదేశ్ సరిహద్దులు బాగా దగ్గర. దీంతో అక్రమంగా సరిహద్దులు దాటి అస్సోంలోకి బంగ్లాదేశీలు చొరబడేవారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చొరబాటుదారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించేదని, బీజేపీ ప్రభుత్వాలు వచ్చాక చొరబాటుదారుల పట్ల కఠినంగా వ్యవహరించడం మొదలైందని వారు చెబుతున్నారు. మరీ ప్రధానంగా చొరబాటుదారులపై హిమంత్ విశ్వశర్మ సర్కారు ఉక్కుపాదం మోపిందని, దీంతో చొరబాటుదారులను కట్టడి చేయడంలో హిమంత్ విశ్వశర్మ సర్కారు విజయవంతమైందనే అభిప్రాయం జనంలో కలిగించామన్నారు. కాగా ఈ అంశమే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా మారుతుందని వారు నమ్ముతున్నారు. అంతేకాదు గత 5 ఏళ్ల కాలంలో అస్సోంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు హిమంత్ విశ్వశర్మ సర్కారు చేపట్టింది. ప్రధానంగా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే రవాణా నెట్వర్క్ బలోపేతం చేసేందుకు విశ్వశర్మ అనేక చర్యలు చేపట్టారు. తాజాగా ఒక ఎన్నికల ప్రచారంలో హిమంత్ డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల జాలుక్బారి నియోజకవర్గాన్ని హిమంతకు పార్టీ హైకమాండ్ కేటాయించింది. కాగా జాలుక్బారి హిమంత్ విశ్వశర్మకు సొంత నియోజకవర్గం కిందే లెక్క. 2001లో అక్కడి నుంచే తొలిసారి అసెంబ్లీకి పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్నుంచి హిమంత్ రాజకీయంగా వెనుదిరిగి చూసుకోలేదు. 2006 నుంచి 2021 వరకు మొత్తం 4 సార్లు జాలుక్బారి సెగ్మెంట్ నుంచే ఆయన పోటీ చేసి విజయం సాధించారు. కాగా ఎన్నికల ప్రచారంలో హిమంత్ దూసుకెళ్తున్నారు. బీజేపీ ప్రచార గీతానికి స్టెప్పులు వేస్తూ అందరిని అలరిస్తున్నారు. తాజాగా బొంగాయిగావ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన స్టెప్పులేసి హల్చల్ చేశారు. ఏది ఏమైనా అస్సోంలో మరోసారి తమదే గెలుపంటున్నారు కమలనాథులు.